అందరికీ నమస్కారాలు. అక్కినేని నాగేశ్వరరావు గారికి న్యూయార్క్లో వారు కళామ తల్లికి చేసిన సేవల మీద సన్మానం చేయడం చాలా సంతోషం. ఈరోజు తెలుగు కళామ తల్లిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అటు ఎన్టీ రామారావు గారు, ఇటు ఏఎన్ఆర్ గారు ఇద్దరు రెండు కళ్ళు. ఎవరు కూడా వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని ఎక్కడా మర్చిపోలేం. నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేను పుట్టక మునిపే సినిమాల్లోకి వచ్చారు. నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి ఎప్పుడైనా సినిమాలు చూస్తే ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు లేకపోతే రామారావు గారి సినిమాలు ఉండేటివి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేటివి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా వారితో సంబంధాలు పెంచుకోవడం, ఆ విధంగా కూడా వారి సజెషన్స్ తీసుకొని ముందు పోయేవాడిని. అదే మరిగా రాష్ట్రం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా మక్కువ. అందుకని మద్రాసులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ రావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా వచ్చి అన్నపూర్ణ స్టూడియో పెట్టిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈరోజు చూస్తే ఈ వయసులో కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారు. చాలా అరుదైన అనుభవం. మామూలుగా ఒక ఏజ్ వస్తే రిటైర్ అయిపోతారు, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం రిటైర్ అయ్యే పరిస్థితులు లేరు. ఆయన రిటైర్మెంట్ ఎప్పుడూ కారని చెప్పిన ఉద్దేశం. దానికి కారణం ఆయన అవలంబించుకున్నటువంటి క్రమశిక్షణ. ఆయన ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు, టెన్షన్ పడరు. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. చాలాసార్లు మేము ఇద్దరం మాట్లాడినప్పుడు మీ ఆరోగ్యానికి కారణం ఏంటంటే ఆయన చెప్పింది, నాకు ఎప్పుడు జీవితంలో నెగిటివ్ ఆలోచించను, పాజిటివ్ ఆలోచిస్తాను. నేను ఇన్ని సంవత్సరాలుగా నిద్రపోయినా కూడా నాకు ఎప్పుడు కల నిద్ర రాలేదు. దానికి కారణం నా ఆహారపు అలవాట్లు, నా క్రమశిక్షణ, నేను చేసే పని అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఏ విధంగా పాజిటివ్ థాట్స్ వస్తాయి, అంతేకాకుండా క్రమశిక్షణతో ముందుకు పోయినప్పుడు జీవితాంతం ఆయన బ్రతుకున్నంత వరకు కూడా ఆయన సమాజానికి కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. దీనికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే ఈ సన్మానం చేస్తున్నారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.